హలో ఫ్రెండ్స్, హలో అందరికీ హాయ్. నేనేం చేయబోతున్నానో చూడండి. మీరంతా ఆశ్చర్యపోవచ్చు, నీళ్ళల్లో ఎండుమిరపకాయలు వేస్తున్నాను అనేసి. ఈ ఇవి ఏంటంటే పచ్చడి కోసం, ఆవకాయ పచ్చడి కోసమని బళ్ళారి మిరపకాయలు తెప్పించాను. అవి కారం చేయడానికి బళ్ళారి మిరపకాయలు కొంత, అంటే కేజీన్నర బళ్ళారి మిరపకాయలు, తర్వాత కాశ్మీర్ మిరపకాయలు ఒక అరకిలో, లైట్ కారం కోసం కొద్దిగా వరంగల్ కాయ కలిపాను ఇందులో. అర కేజీ వరంగల్ కాయ, ఒక అర కేజీ కాశ్మీర్ మిరపకాయ, మిగతా అంతా బళ్ళారి మిరపకాయ వేశాను. ఇది పచ్చడి కోసం ప్రత్యేకంగా తయారు చేస్తున్నాను, ఆవకాయ పచ్చడి కోసం. చూడండి, నీళ్ళల్లో వేసి కడుగుతూ ఉంటే ఎంత మురికి వస్తుందో. ఇంతకుముందు మేము ఏం చేసేవాళ్ళం అంటే, అమ్మ హయాంలో ఉన్నప్పుడు తడి పట్టించి అన్ని కాయలు అందరం పిల్లలందరం కూర్చుని తడి గుడ్డతో తుడిసేవాళ్ళం. కారణం ఏంటంటే, ఈ పచ్చిమిరపకాయలకి పురుగు మందులు ఎక్కువ జల్లుతారు పంటల మీద ఉన్నప్పుడు. ఆ పురుగు మందులు జల్లకపోతే కనుక మొత్తం పురుగులు నాశనం చేసేస్తాయి. అందుకని పురుగులు రాకుండా చాలా పెస్టిసైడ్స్ కలుపుతారనమాట, జల్లుతారు. అవన్నీ కూడా ఎండలో డైరెక్ట్గా ఎండి మన పొట్టలోకి వెళ్ళిపోతే రకరకాల జబ్బులకి, క్యాన్సర్స్కి, ఆల్సర్స్కి, ఎట్లాంటి వాటికన్నిటికీ అది కారణం అవుతుంది. అందుకని అమ్మ ఏం చేయించేదంటే, తడిగుడ్డ పెట్టి మిరపకాయలన్నీ కూర్చుని చాలా ఇబ్బంది పడేవాళ్ళం అప్పుడు. ఆ కాయలు తొడవడానికి ముక్కులకేమో గుడ్డలు కట్టేసుకుని తుమ్ములు రాకుండా చాలా కష్టపడేవాళ్ళం. కానీ చేయాలి, పని తప్పదు అన్నట్లుగా అమ్మ చేయించేవారు అనమాట. అయితే ఇప్పుడు నేను ఈ మధ్య ఏం చేస్తున్నానంటే, కొంచెం కష్టపడి శుభ్రంగా కడిగేసుకుని ఎండలో పెట్టేస్తే అయిపోద్ది కదా. చక్కగా 2 ఎండలు గట్టిగా తగిలితే చాలు, మొత్తం అంతా క్లియర్ అయిపోతుందని ఈజీ మెథడ్ కనిపెట్టి ఇట్లా నీళ్ళల్లో కడగడం మొదలెట్టాను. దీనివల్ల ఏంటంటే మనకి పని శుభ్రంగా చేసామన్న ఫీలింగ్ ఉంటుంది, మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటున్నాం అన్న ఫీలింగ్ ఉంటుంది. ఈ మధ్య చాలామంది లేడీస్ ఏం చేస్తున్నారంటే, కొట్టు మీదకి వెళ్ళి షాప్లో 3 మ్యాంగోస్, ఆయుర్వేదో ఉంటాయి, రకరకాల బ్రాండ్స్ చెప్పకూడదు, ఆశీర్వాద్ అలాంటివి ఏవో కొనుక్కొని తీసుకొస్తారు. వాళ్ళు ఎలా తయారు చేస్తారో, ఏం చేస్తారో, దాంట్లో ఏం కలర్స్, ప్రిజర్వేటివ్స్ ఏం కలుపుతారో మనకు అవన్నీ ఏం తెలియకుండా డైరెక్ట్గా మనం అది వాడేసుకుంటూ ఉంటాం. కానీ ఇది కరెక్ట్ కాదేమో. మనం మన పిల్లలకి వాళ్ళ ఆరోగ్యం, మన ఆరోగ్యం అంతా కాపాడుకోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా మనం 2 రోజులు 3 రోజులు కష్టం ఉంటుంది. ఆ కొద్దిగా కష్టపడి మనం సంవత్సరం అంతా వాడుకుంటాం. ఇది సంవత్సరం అంతా వాడుకునే పనికి కొద్దిగా మనం కొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇలా కనుక మనం కారం తయారు చేసుకుంటే, మనం ఇంకా సరదాగా ఫ్రెండ్స్కి, లేకపోతే ఇంకా అలా సిస్టర్స్కి, వాళ్ళకి కూడా ఇచ్చి చూడండి వాటర్ ఎంత నల్లగా ఉందో, ఎంత మురికి వచ్చిందో. కనుక ఇవి అలాగ కడిగి పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నాను. అదిగో చూసారా, చక్కగా ఎండలో వేసాను, గట్టి ఎండ. ఇవే కాకుండా ఇంకా చాలా కూడా ఎండబెట్టాను. అవి షూట్ చేయడానికి అవ్వలేదు, వీడియో తీయడానికి. ఇంతవరకు మీకు వీడియో తీసి చూపిస్తున్నాను. పూర్తిగా ఎండిపోయినాయి, గలగల్లాడుతూ. ముక్క ఇలా అంటే చాలా విరిగిపోతున్నాయి. అలా కూర్చుని జాగ్రత్తగా తొడిమిలు తీస్తా. ఇవేంటండి తొడిమిలు తీయటాలు, చింతపండు పిక్కలు తీయటాలు, ఇవన్నీ పెద్ద పనులేం కావు. ఆ టీవీ దగ్గర ఎలాగ కూర్చుని కాలక్షేపం చేస్తూ ఉంటారు కదా, ఆ టైంలో టీవీ చూసి పనులు అలా చేసేసుకోవచ్చు. చేతులు పని చేస్తుంటే కళ్ళు టీవీ చూస్తూ ఉంటాయి. అట్లా టీవీ టైంని మనం ఈ రకంగా యూటిలైజ్ చేసుకోవచ్చు. సీరియల్స్, చాలామంది సీరియల్స్ చూస్తూనే ఉంటారు. ఇదిగోండి, ఇవి వరంగల్ కాయ, ఇదేమో బళ్ళారికాయ, లావుగా వెడల్పుగా ఉంది కదా, బళ్ళారికాయ. అలాగే కాశ్మీర్ మిరపకాయలు ఉన్నాయి, మడతలుగా ఉంటాయి కదా, అవి కాశ్మీర్ మిరపకాయలు. రెడ్ కలర్ కోసం అవి వేస్తాను అనమాట. బాగా ఎండిపోయినాయి కదా, బకెట్లో వేసి కొంచెం అలా చిన్న దెబ్బ తగిలితే లోపలికి వెళ్ళిపోద్ది, ప్లేస్ కలిసి వస్తుంది. నెక్స్ట్ మిల్లువాడు కూడా మొత్తం అలా కాయలతో పళ్ళంగా తీసుకెళ్తే ఎక్కువ డబ్బులు తీసుకుంటాడు. ఇట్లా కొద్దిగా లైట్గా దంచేసి మనం అలాగా తీసుకెళ్తే బాగుంటుంది. కారం పచ్చడి మిరపకాయలకేమో వేరే ఏమీ కలప మందులు, డైరెక్ట్గా కారం కలిపేస్తాం. ఇదిగోండి, ఇవి వరంగల్ కాయ, ఇవేమో కాశ్మీర్ మిరపకాయలు మడతలుగా ఉంటాయి, అవి కలర్ వస్తాయి అన్నమాట. ఇది కారం, కూరల్లో కారం కోసం అది వేరేగా సపరేట్గా చేస్తున్నాను. వేరే ఇంకొక బిందు ఉంది, ఈ బిందులో కూడా చేశాను అన్నమాట. దీనికి మెంతులు
కూర కారానికి మెంతులు కేజీకి ఒక 50 గ్రామ్స్ మెంతులు పడతాయి. కేజీకి ఒక 100 గ్రామ్స్ ఏమో జీలకర్ర పడుతుంది. కేజీకి పావు కేజీ ధనియాలు వేస్తాను. చాలామంది పావు కేజీ 200 గ్రామ్స్ వేస్తారు, 150 గ్రామ్స్ వేస్తారు. కానీ నేను మాత్రం పావు కిలో వేస్తాను. తర్వాత ఉప్పు అయితే నేను వెయ్యను, కానీ ఉప్పు వేసుకున్న బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే వెల్లుల్లిపాయలు ఒకటి కొంచెం పడతాయి అన్నమాట. కేజీకి ఒక 100 గ్రామ్స్ 200 గ్రామ్స్ అట్లా మన ఇష్టం. వెల్లుల్లిపాయ ఎంత వేసుకున్నా కూడా మనకు ఆరోగ్యానికి మంచిదే కాబట్టి వేసుకోవచ్చు. తర్వాత ఆముదం కలుపుతాను. ఆముదం కలిపితే ఏంటంటే కలర్ చేంజ్ అవ్వకుండా చాలా కాలం నిలవ ఉంటుంది అన్నమాట. ఆ కలర్ కోసం అదిగో పసుపు కొమ్ములు కేజీకి నేను ఒక 100 గ్రామ్స్ పసుపు కొమ్ములు వేస్తాను. అవి ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు. కొద్దిమంది తక్కువ వేసుకుంటారు, కొంచెం మంది ఎక్కువ వేసుకుంటారు. ఇది పసుపు కొమ్ములు కూడా ఆరోగ్యానికి మంచిది కాబట్టి, అదినో కూరలకి మంచి కలర్ వస్తుంది కాబట్టి పసుపు కొమ్ములు. ధనియాలు, ఇవి ధనియాలు వేయించి కూర కారం కోసం మరి ధనియాలు, జీలకర్ర, మెంతులు అన్నీ కలిపి వేయించి మిల్లుకి తీసుకెళ్ళటానికి రెడీ చేసిన మిక్స్ అన్నమాట ఇది ఎండుమిరపకాయల్లో కలిపేసి మనం తీసుకెళ్తాం. మొత్తం 4 కేజీల కారం ఆడించాను. ఈ పచ్చి కారం అంటే పచ్చడి కారం ఏమో ఒక 2 కేజీలు ఆడించాను. గట్టికి అవి కూడా బిందెలో వేసి కొంచెం దంచేసి చక్కగా దాంట్లోనే ఈ ధనియాలు ఇవన్నీ వేసి అలా పట్టుకెళ్తే కేజీకి 40 50 రూపీస్ తీసుకున్నాడు, నాకు గుర్తులేదు సరిగ్గా. చూడండి అవన్నీ కలిపేస్తున్నాం. బాగా వేయించాలి, చక్కగా సువాసన వచ్చేలాగా చక్కగా వేస్తే ఎంత బాగా శ్రద్ధగా చేస్తే అంత బాగుంటుంది కారం. కొద్దిగా కష్టపడతాం, మన ఫ్యామిలీ కోసం, మన కోసమే కదా కష్టపడేది. అది కూడా కష్టం అని అనుకోకుండా ఇష్టపడి చేస్తే కష్టం ఉండదండి. ఎప్పుడు కూడా ఇంట్లో పనులు ఇష్టంగా చేసుకోవాలి. అదేమీ మనం ఎండలో తిరిగే పనులు కాదు, నడిచే పనులు కాదు, ఎండలో మనం కూర్చుని ఎండలో కష్టపడే పనులు కాదు. కాబట్టి నీడపట్టుని చేసుకునే కదా చక్కగా హ్యాపీగా చేసుకోవచ్చు. సంవత్సరానికి ఒక్కసారే కదండి కష్టపడేది. ఇంకో మిల్లుకి వెళ్ళి వచ్చేసాము. మొత్తం డబ్బాలకి ఎత్తేసి చక్కగా అణిచేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. దగ్గరికి నొక్కేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అది ఎంతకాలమైనా ఉంటుందన్నమాట. సంవత్సరానికి సరిపడా నాకు, పిల్లలకి, ఇంకా ఎవరికైనా ఫ్రెండ్స్ అడిగిన వాళ్ళకి ఎవరికైనా ఇస్తూ ఉంటాను. అట్లా ఇందులో ఏంటంటే వెల్లుల్లిపాయలు కలపలేదు నేను. వెల్లుల్లిపాయలు అప్పటికప్పుడు కలుపుకుంటే బాగుంటుందన్నమాట. మొత్తానికి ఇది కూరల్లో కారం, అందుకే చూసారా ఎంత ఎర్రగా ఉందో. అందులో ధనియాలు అవి ఏమి వేయకుండా ఉట్టిగా కూరల్లో కారం అనమాట ఇది. సారీ పచ్చడి కారం ఇది డబ్బాలోది కొంచెం కలర్ చేంజ్గా ఉంది కదా, అది కూరల్లో కారం అనమాట. పచ్చడి కారంలో వేరే ఏమీ మిక్స్ చేయం. చూడండి వెల్లుల్లిపాయలు వేసి కొద్దిగా టేస్ట్ చూద్దామని కలుపుతున్నాను. ఇక మూత పెట్టి ఇలా చిటికేస్తే, ఎక్కడో చూశాను వీడియోలో, ఇలా చిటికేస్తే అది అయిపోతుంది. అదేంటి అవ్వలేదు నాకు. సరే అయినా కానీ మిక్సీ పెట్టాలేమో, అయితే మిక్సీ పెడతాను. అంటే నేను ఏదో వీడియోలో చూశాను, అందులో వేసి ఇలా చిటికేస్తే అది కారం తయారైపోతుంది, మిక్సీ తయారైపోతుంది అనమాట. కానీ నాకు చిటికేసిన అవ్వలేదు కాబట్టి మామూలుగా మిక్సీలో వేసాను. జస్ట్ జోక్ అది. దీన్ని కొంచెం వేడన్నంలో నెయ్యి వేసుకుని కొద్దిగా ఉప్పు వేసుకుని కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. టేస్ట్ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. కొత్త కారం కదా, రుచిగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి సరదాగా. మన ఇంట్లో కారం అయితే మనం అందులో ఏం వేసుకున్నామో, ఏం ఉన్నాయో ఏంటో తెలుస్తుందండి. ఇప్పుడు ఈ కారం శుభ్రంగా నీట్గా చేసిన కారం మనం తినడానికి కూడా ధైర్యంగా ఉంటుంది. అదే కొట్ల మీద కొనుక్కున్న కారం అయితే అందులో ఏం కలుపుతాడో, మనం ఏం తింటానో, మన పొట్టలోకి ఏం వెళ్తుందో, మన ఆరోగ్యం పరిస్థితి ఏంటో ఏమి మనకు తెలియదు. అందులో ముఖ్యంగా కారంలో బోల్డ్ కలర్స్ ఏవేవో కలుపుతారట. పాలేకర్ గారు చెప్పారు, నేను ఒక వీడియోలో చూశాను. భయంకరంగా ఉంటుంది. ఆరోగ్యాలు పాడైపోతాయి, తర్వాత మళ్ళీ అవి బాగు చేసుకోవడం కష్టం కదండి. థ్యాంక్ యూ. వీడియో ఇంత కష్టపడి చూసినందుకు అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.